అందరం ఒక నిమిషం బైబిల్ మీటర్ చూసుకుందాం. వారమంతా మనం చదివామా లేదా ఒకసారి చూసుకుందాం. ఎన్ని టిక్కలు పడ్డాయి ఆత్మీయంగా మనం ఒకసారి పరిశీలించుకుందాం. చూసుకున్నారా? ఓకే. దేవుడు ఇక్కడ ఎవరిని ఖండించట్లేదు. దేవుడు కోరుకునేది ఏంటంటే గత వారంలో కంటే ఈ వారం ఒకటి కన్నా వచ్చిందా లేదా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆత్మీయ విషయంలో వాక్యం చదవకపోతే మన జీవితం ముందుకెళ్ళదు. మన జీవితం ముందుకెళ్ళట్లేదు ఏందని దేవుని ప్రశ్నించే ముందు ఇది దేవుడు చూపిస్తాడు. ఇది ఓకేనా? ఇది ఓకే అయితే నువ్వు రా, నేను నీతో మాట్లాడతాను, మనం వ్యాజ్యం ఆడదాం, నీకెందుకు ఆశీర్వాదం రాలేదో నేను చూస్తాను. ఏ అపవాది నిన్ను ఏ ఆటంకంతో శోధిస్తున్నాడు, నేను నిన్ను చూసుకుంటాను, వాడిని నేను గద్దిస్తానంటాడు. ఈ ప్రోగ్రెస్ కార్డు మనం దేవుని ముందు పెట్టగలిగితే దరాస్ ఏంటో చూడవు ఒకసారి. అయితే అందరం ఒకసారి సంఖ్యాకాండము 24:16. అందరు చెప్తారా? వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమే దేవుని శక్తి. ఇంకోటి చెప్తారా? వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద విజన్ ఆఫ్ గాడ్. అంటే దేవుని వాక్యమే దేవుని దర్శనం, దైవిక దర్శనం. దర్శనం అంటే మనము చూసేది. దేవుడు మనకి దేవుని దర్శనం చూడాలంటే దేవుని వాక్యంలో ఉన్న శక్తి ద్వారా మనం చూడగలం. దేవుని వాక్యం మీద ఎవరైతే ధ్యానించడం ఒక అలవాటుగా చేసుకుంటారో వారికి దేవుని దర్శనాలు చూడడం సులువు అవుతుంది. దేవుని దర్శనం లేనివారు, దేవుని జ్ఞానం లేనివారు ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు ఏం చెప్పాడు? నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారు. మనం దర్శనం కలిగి ఉండాలని చెప్పి దేవుడు కోరుకునేవాడు. మనం దర్శనం లేక నశించిపోతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది చూడగలుగుతున్నారు? ఎంతమందికి ఇందాకట్లా కనిపిస్తుంది? ఎంతమందికి ఇందాక ఒక 2 నిమిషాల క్రితం లైట్లు ఉన్నప్పుడు కనిపిస్తున్నట్టు ఇప్పుడు ఎంతమందికి కనిపిస్తుంది? ఎవరిని మోసం చేయదు. నాకు కనిపించట్లేదు. ఒక నిమిషం. ఇప్పుడు బాగుంది అన్నోళ్ళు చేయిపోయి కదండి. అంటే ఇప్పుడు అందరికి కనిపిస్తుంది అన్నోళ్ళు చేయిపోయి కదండి. ఇందాక బాగుందా? ఇప్పుడు బాగుందా? దేవుని వాక్యం లేకపోతే మన పరిస్థితి ఇందాకట్లాగే చీకట్లో ఉంటాం. ఒక్క అడుగు ముందుకేస్తే ఏందో కనపడదు. ఎక్కడ ఏ వస్తువు దాగుందో, అంటే ఏ ఆశీర్వాదాలు నీ కొరకు ఏ చోట దాచిండాడో వీళ్ళంటే మనకు తెలుసు. కాబట్టి మన కళ్ళు మూసుకైనా నేను ఇట్లా వెళ్తాను అంటే నాకు తెలుసు. నాకు తెలిసిన చోట నేను కళ్ళు మూసుకొనైనా వెళ్ళగలను. మన ఇంట్లో నమ్మినో చేపెడతారా? దేవుడు తోడుంటే నీకు చీకట్లో ఉన్నా నువ్వు కళ్ళు మూసుకొని గుడితలంలో
నిన్ను సాతాను పెట్టేసినా, అంటే నీ ముందు ఏమీ కనపడకపోయినా, అర్థమవుతుందా? గాఢాంధకార లోయల్లో సంచరించిన ఆయన దుడ్డు కర్ర దండము మనకెలా తోడుంటుందో, మనము సాతాను మనకి ఇక ఒక్కడుగు ముందుకేస్తే నా జీవితం ఎటుపోతుందో నాకు అర్థం కాదు, ఒక్కడుగు ముందుకేసే నా జీవితం ఇంకా నాశనమే, ఇంకా నా జీవితం ఈ రోజుతో అంతం అనేలాగా ఒత్తిడి నీ మీద సాతాను తీసుకొస్తాడు. నీ ఉద్యోగంలో కావచ్చు, అదే చూడు ఒకసారి దరాస్ లెగుస్తాడు అంకుల్, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, నీ కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో కావచ్చు, లేదా నీ పిల్లలు విషయంలో కావచ్చు, ఈ జీవితం అనే పోరాటంలో ఈ ఆరోగ్యం అనే విషయం కావచ్చు, ఇక నా జీవితం ఇంతే అని సాతాను చీకట్లో ఇందాక తీసుకెళ్ళినా లేదు దేవుని వాక్యం మీద ఆధారపడి జీవించడం అంటే మనము కళ్ళు మూసుకొని పోయి ఉన్న, ఎలాగైతే మనం మన ఇంట్లో ధైర్యంగా ఒక అడుగు ముందుకేస్తే ఏమవుతుందో నాకు తెలుసు, ఆయన నడవమన్నాడు కాబట్టి నేను నడుస్తున్నాను అని మనం ఎట్లాగైతే ధైర్యంగా ఒక అడుగు ముందుకేస్తామో అంత ధైర్యంతో మనము దేవుని వాక్యం మీద ఆధారపడ్డప్పుడు, ఆయన వాక్యంలో దర్శనం మనం చూడగలిగినప్పుడు మనం వెళ్ళగలం. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యము జ్ఞానము, అలాగే దేవుని వాక్యము విజన్ అంటే దర్శనముగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఈ వచనం బట్టి ఎంతమందికి అర్థమవుతుందండి? ఈ రోజు నుంచి నేను దేవుని, అందరు చెప్తారా చేయబోయేది, ఈ రోజు నుంచి నేను దేవుని వాక్యం మీద ధ్యానిస్తాను. ఆయన వాక్యంలోనే శక్తి ఉంది, ఆయన వాక్యంలోనే విజన్ జ్ఞానం, ఆయన వాక్యంలోనే జ్ఞానం ఉంది, ఆయన వాక్యంలోనే దైవిక దర్శనం ఉంది. హల్లెలూయా. ఎంతమంది ఈ వాక్యం మీద ఆధారపడతారు? ఎంతమంది ఈ రోజు నుంచి ఒక కొత్త కోణం దేవుడిని చూడబోతున్నారు? నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తారా? యేసు నామములో ప్రతి ఒక్క డిస్ట్రాక్షన్స్ వెళ్ళిపోవును గాక. ఆమేన్. ఈ వాక్యం మీద మనందరం ధ్యానించాలి. ఏంటి ప్రాబ్లం ఏంటి? 10 నిమిషాలు అయిపోయింది. సో ఇక్కడున్న అందరికీ దేవుడు జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే, వాక్యమే శక్తి, వాక్యమే జ్ఞానము, వాక్యమే నీ చీకటి పరిస్థితిలోంచి నడిపించగలిగిన దైవిక విజన్, దర్శనం. సో నీ ఫ్రెండ్, నీ నైబరు అంటే నీ పొరుగువారు కానీ, నీ కుటుంబస్తులు కానీ, నీ స్నేహితుడు కానీ, ఇంకా నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ అన్న కానీ వచ్చి ఏం చెప్తారంటే అయిపోయింది అంటే పక్కన చెప్పండి, అయిపోయింది అంటే నమ్మద్దు. ఏమంటాం? దేవుని వాక్యం నాకు తోడుంది, దేవుని వాక్యం నేను, అందరూ చెప్పండి. ఎవరికి ఇంట్రెస్ట్ లేదా? వాక్యం వెళ్ళిపోతాను నేను. ఒకటి ఇంట్రెస్ట్ లేకన్నా చూడాలి, ఒకటి అర్థం కాకుండా చూడాలి. అప్పుడు గట్టిగా చెప్పాలి. మరి ఎప్పుడండి? ఎందుకంటే ఇలాంటి వాక్యం ఏదన్నా కానీ కొత్త విషయం తెలుసుకున్నప్పుడు నేను చాలా ఎక్సైట్ అవుతాను. నేను పలుకుతా ఆ పాస్టర్తో పాటు, ఐఎమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ అని పాస్టర్స్ చెప్తా ఉంటారు. ఐ హ్యావ్ ద విజన్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ద రాయల్ ప్రీస్ట్ అంటా ఉంటాను. నేను కూడా అంటూ ఉంటాను. ఎందుకు? మనం పలికే కొద్ది, ఇందాక చెప్తా ఉన్నా, స్టార్టింగ్లో చెప్పాను, ఎందుకు? నా మాటలో శక్తి ఉంది. మాట ద్వారా నువ్వు యేసు ప్రభు కాదని ఒప్పుకోమని అంతం చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి తెలుసు మాట ద్వారా శక్తి విలుడదై మాట ద్వారా యేసు ప్రభుగా స్థాపించబడుతున్నాడు భూమి మీద. కాబట్టి మనం ఈరోజు నువ్వు ఏదైతే పలుకుతో అది స్థాపించబడుతుంది. హల్లెలూయా. అందరూ చెప్పండి, నువ్వు ఏదైతే మాట ద్వారా విడుదల చేస్తావో అది భూమి మీద ఒక పునాదిలాగా స్థాపించబడుతుంది. అది ఏ భూకంపానికి అది లొంగదు. అది దేవుడు నాటిన విత్తనం. అర్థమవుతుందా? సో మనం మాట్లాడినప్పుడు అది స్థాపించబడుతుంది. అందుకనే మీరందరూ స్థాపించాలి. మీరు మీ జీవితంలో ఉన్న వేర్లని పికిలేస్తారు. ఎవరైతే స్థాపిస్తా పునాదులు వేస్తూ ఉంటారో అదే చోట రాళ్ళు, లేదా అదే చోట మొక్కలు, అదే చోట ఇంత బండరాళ్ళు వేస్తారా? ఎవరైతే ఒక భూమిని కొనుక్కుంటారో ఆ భూమిలో ఏదన్నా నాటాలనుకుంటున్నారో, ఏదన్నా పునాది స్థాపించాలనుకుంటున్నారో, అప్పుడు ఆ భూమిలో ఉన్నవి వేర్లైనప్పటికీ ఏదైనా పికిలి వేస్తారా లేదా? అంతెందుకు, మనం మంగమూరు రోడ్ ఎంతమంది చూసారు? ఇక్కడ
మంగమూరు రోడ్డు ఎంతమంది చూశారు? ఇక్కడ చూడలేదా మంగమూరు రోడ్డు? రీసెంట్గా ఒక పెద్ద మర్రి చెట్టుని తీసేసారు, చూసారా లేదా? రోడ్డు వేయాలని చెప్పి, జనాలకు అడ్డం ఉందని చెప్పి. నీ జీవితంలో అలాంటి చెట్టులు తీసివేసి సరళమైన రోడ్డు వేయాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు నేను చెప్తున్నాను? నీకు అడ్డుగా నిలబడింది నువ్వెందుకు ఓర్చుకుంటున్నావు? నీకు ఆటంకంగా నిలబడిన అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఏదైనా ఆటంకంగా నిలబడింది అది నీది అని తెలిసినప్పుడు దేవుడు నేను విమోచించాడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయన దెబ్బలు పొందాడు. ఏంది? ఆయన దెబ్బల చేత నీకు ఆరోగ్యం కలగడానికి ఆయన దెబ్బలు పొందాడు. ఓకే, ఆయన లేమిలో ఉన్నాడు. ఎందుకు? నీకు సమృద్ధి ఇవ్వడానికి. కాబట్టి ఇది నేను సత్యం తెలుసుకున్నప్పుడు ఇంకా నేను ఎందుకు ఊరుకోవాలి సాతాన్ని? అర్థమవుతుందా? కాబట్టి మీరు పక్కన చెప్పండి, మీరు మీ నోటితో మీ జీవితంలో ఉన్న అనారోగ్యాన్ని, సాతాన్ని, అప్పుని, బాధని, నీ ఇంట్లో ప్రతి ఒక్క సతమవుతున్న పరిస్థితిని నీ నోటితో ఇటు చెప్పండి, పీకివేయి. అందరూ చెప్పండి, పీకివేయి. అందరూ చెప్పండి, పీకివేయి. దేవుని వాక్యమనే విత్తనాన్ని స్థాపించు, అది పెరిగి పెద్దదై ఫలాలు ఇస్తుంది. హల్లెలూయా. అందరు చివరి కూడా చెప్తారా? అందరు మీ బైబిల్ తెచ్చారని నేను నమ్ముతున్నాను. అందరూ ఒకసారి మీ బైబిల్ ఎత్తి పైకి చెప్పండి. నేను దేవుని వాక్యాన్ని, రాయబడ్డ దేవుని వాక్యాన్ని నమ్ముతాను. ఇదే నేను పలుకుతాను, ఇదే నేను పొందుకుంటాను. దీనితో నేను అపవాదిని ఎదిరిస్తాను. దీనికంటే ముందుంది ఏంటి? దేవునికి లోబడి ఉంటాను. హల్లెలూయా. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక. మన మధ్యలో ఉన్న సంఘాపరుచి దేవుని వాక్యాన్ని నాటుతారు. అందరం ఆసక్తితో ఎదురు చూడాలని కోరుతున్నాను. హల్లెలూయా.